నిన్న మన పింజారి మగ్దూమ్ గారు ఆయన టీడీపీలో ఒక సొసైటీ సభ్యుడిగా ఉన్నారు, ఒక మంచి పోస్ట్లో ఉన్నారు. ఆయన మన అదోని మత పెద్దలు, అదోని మైనారిటీ నాయకుల గురించి ఏమన్నారంటే, ఏం చేస్తున్నారు మీరు, ఏం చేయడం లేదు, మీరు అది చేయడం లేదు, ఇది ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి విషయం ఇది ఎడ్యుకేషన్ గురించి. పెద్ద మసీద్ నుంచి ఎడ్యుకేషన్ ఏం జరుగుతుంది అంటే, పెద్ద మసీద్లో ఎల్కేజీ నుంచి 0 to 7 క్లాస్ వరకు ఇప్పుడు వరకు ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. 1 నుంచి 10th వరకు ఉర్దూ మీడియం నడుస్తుంది. దాంట్లో సుమారు 1000 నుంచి 1100 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఎక్కడ? మసూదియా స్కూల్ నుంచి. ఈయన ఏమంటున్నారంటే, ఏం జరగడం లేదు, మీరు మసీద్ నుంచి ఎంతమంది అసలు పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉందయ్యా, ఎడ్యుకేషన్ ఉందనే మాట్లాడుతున్నాము. ఎడ్యుకేషన్ ఫస్ట్. మసీద్ గురించి కమిటీలు ఏం చెప్తున్నాయి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎడ్యుకేషన్ పెట్టినాం. ఏమని? ఇంగ్లీష్ మీడియం 0 to 7 క్లాస్. ఇంకొక విషయం చెప్తున్నాము, 7 నుంచి 10th తీసుకోపోవడానికి ఐటీ మినిస్టర్ మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి ఇది మెమోరాండం ఇచ్చి వచ్చినారు. అయితే ఈ నెల తర్వాత ఖచ్చితంగా 10th వరకు ఇంగ్లీష్ మీడియం అవుతుంది. ఆల్రెడీ ఉర్దూ మీడియం 10th వరకు ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా 10th వరకు అవుతుంది. మీకు బాధ ఏమంటే, మీ కొడుకు విదేశాలకి పోవడం లేదు, ఆయనది నిలబడిపోయింది, నా కొడుకు విదేశాలు పోవడం లేదు అని మీరు ఆ బాధ మొత్తం సౌదీ అరేబ్ గారి పైన, అదోనిలో ఉన్న ముస్లిం మైనారిటీల పైన కక్కిస్తే ఎట్లా ఉంటుందప్పా దేవుడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కొడుకుకి విదేశాలకు పోనికి రాలేకుంటే దానికి కారకుడు సౌదీ అరేబ్, దానికి కారకులు ముస్లిం మైనారిటీలు ఏం చేస్తున్నారు? ఏమిది దౌర్జన్యంగా మాట్లాడాలి నువ్వు? కొన్ని విషయాలు చెప్తాను నీకు. నువ్వేమంటున్నావు అంటే ముస్లిం మైనారిటీలు ఏం చేస్తున్నారు అని. ఏమి ఇది పెద్ద మసీద్ నుంచి జరిగింది చెప్తున్నాం. ఇంకోటి, మా ముస్లిమ్స్లో ఏముంది తెలుసా? ఏ హాస్తి దియేతో ఏ హక్కు నై మాలూమ్ హోనా. ఏమే ఏ హాస్తి దియేతో ఏ హక్కు నై మాలూమ్ హోనా. అట్లా సౌదీ అరేబ్ నుంచి ఎంతమంది మైనారిటీ నాయకులు, మత పెద్దలు ఏ హక్కు నేసగా ఏ హక్కు ఇస్తున్నారు. నీకేం తెలియదు పాపం. నువ్వు ఇజ్వి నుంచి వచ్చి దండని యాదవ్ మాట్లాడుతున్నావయ్యా. ఏమి ఇంకొక విషయం చెప్తాను నీకు, ఇంకా కొన్ని ఫౌండేషన్ చెప్తాను నీకు. అల్ ఖైర్ తెలుసా నీకు? అల్ ఖైర్ ఫౌండేషన్ వాళ్ళు ఏమో చేస్తున్నారు, ప్రతి ఒక్క ముస్లిమ్స్కి సపోర్ట్ సాయం చేస్తున్నారు. ఇంకోటి ఉర్దూ గర్లని తెలుసా నీకు? ఉర్దూ గర్లు IAS IPS ట్రైనింగ్లు ఇస్తున్నారు. ఏమి పెళ్లిళ్ళు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయడం లేదంటున్నావు. ఆడపిల్లలకి పెళ్లిళ్ళు పూర్ణిమలలో పో, కాజీపురాలో పో, పెద్ద మసీద్ దగ్గర పోయి చెప్పు. పద్ది లేదు, 100 మంది ఆడపిల్లలు పెళ్లి చేసే సత్తా ఉంది మైనారిటీస్లో. ఏమే దానికోసం మేము రాజకీయ నాయకుడి దగ్గర అడుక్కునే అవసరం లేదు. మా ముస్లిమ్స్కి మేము చేస్తున్నామయ్యా, నువ్వు చెప్పే అవసరం లేదు. నువ్వు నీ సొంత పరంగా చెప్తున్నావు. ఏదో బైగన్గా ఛానల్ చెప్పే అని నువ్వు ఆ ఛానల్ గురించి అది ఎవరో చెప్తున్నారు నీకు, నువ్వు దానికి పట్టుకుని అది చెప్తున్నావు. కానీ నిజమైన వాస్తవం తెలుసుకోనా? నీకు వాస్తవం తెలియదు. ఇంకోటి చెప్పే విషయం ఏం లేదు. ఏం అల్ ఖైర్, హునిమొల్లా, ఇట్లా ఎన్ని ఉన్నాయి తెలుసా నీకు? ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ తన ఉన్న దాంట్లో కొంత తీసి పేదోళ్ళకి ఇస్తున్నారు. అది నీకు తెలసడం లేదు. మీరు మైనారిటీస్లో ఎవరికో శాల్వాలు వేస్తున్నారు, హారాలు వేస్తున్నారు. ఖచ్చితంగా వేస్తామయ్యా. ఇది ఎట్లా, ఎందుకు వేస్తామంటే వాళ్ళు మాకు కావాల్సిన వాళ్ళు. అతని మతం చూడం మేము, మా లీడర్, ఆయనకి వేస్తాం హారం. నువ్వు వేయలేదా? నువ్వు వేరే క్యాస్ట్ వాళ్ళకి హారు శాల్వాలు కప్పలేదా? వార్తల నుంచి నువ్వు పదవులు పొందలేదా? నువ్వు పొందలేదు అని చెప్తే చెప్పు, మేము కానీ చేస్తాం. వాళ్ళకి ఏం తప్ప? ఇప్పుడు రాచోటి రామయ్య ఉన్నాడు, ఆయన మా మసీద్లో వచ్చి పెద్ద మసీద్లో ఇఫ్తార్ దావత్ చేయించాడు. మాకు సంతోషం అది. ఎందుకంటే ఆయనకి శాల్వా వేస్తాం, హారం వేస్తాం, అన్నీ వేస్తాం. ఎందుకు వేస్తామంటే ఆయన మా మనిషి, మతతత్వం ఉండకూడదని ఆలోచించే ఆయన. అలాంటి ఆయనకు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము ఖచ్చితంగా శాల్వాలు వేస్తాం, హారం వేస్తాం. వాళ్ళు పెద్దోళ్ళు ఉంటే, వయసులో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళు కానీ మొత్తం. దీంట్లో మతం సంబంధం లేదయ్యా. మగ్దూమ్ గారు, మీరు ఏం చెప్తున్నారంటే, వేరే మతస్థులకి మీరు తెచ్చి శాల్వాలు హారాలు వేస్తారంటారు. ఖచ్చితంగా వేస్తాం. వాళ్ళు మాకు తల్లిదండ్రులు ఉన్నట్ల, వాళ్ళు ఏం తప్పు చేయలేదు కదా.
వాళ్ళు మాకు మనస్ఫూర్తిగా మాకు నచ్చినట్లు మాట్లాడుతున్నారు, మేము దాని వాళ్ళకి నచ్చినట్లే ఉన్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, అందరూ కలిసిమెలిసి ఉందామంటే మేము దాన్ని కలిసిమెలిసి ఉందాం. నువ్వు ఏదో తెస్తుండవు, రైట్, ఇంకా అది అయిపోయిందిలే. పెద్ద మసీద్ గురించి ఎలక్షన్ గురించి మాట్లాడినావు, ఆయన రీజన్ చేసండి. ఏం చేయాలా రీజన్? కేసు ఆపస్ తీసుకోండి. ఏమని తీసుకున్నాలా కేసు ఆపస్ తీసుకునేది ఏం తీసుకుంటాం? ఏమింది ఇది? హైకోర్టు జడ్జిమెంట్ ఇది. ఏముంది ఈడ? రెండు పార్టీలు కొట్లాడుకుంటున్నాయి అంటున్నావు నువ్వు. రెండు పార్టీలు యాది కొట్లాడుకుంటున్నాయి? రెండు పార్టీలు యాది కొట్లాడుకుంటున్నాయి? ఈడ ఒక పార్టీ పెద్ద మసీద్ ముతల్లి సౌదీ రోఫియా ఆయన కొట్లాడుతున్నాడు, సెకండ్ పార్టీ వక్ఫ్ బోర్డు. ఈ రెండు పార్టీలు కొట్లాడుతుండేది. నువ్వేమంటున్నావు? రెండు అంటే ముస్లిం గ్రూప్ కొట్లాడుతున్నాయి అంటున్నావు. అయ్యా నీకు నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేని విషయాలు ఏటికి మాట్లాడుతున్నావు? రెండు పార్టీలు కొట్లాడుతున్నాయి. యా పార్టీలు? ఒక పార్టీ వచ్చేసి పెద్ద మసీద్ నుంచి, జామియా మసీద్ నుంచి మేము పోరాడుతున్నాం. నేను అంటే సౌదీ రోఫ్ ఆయన తుక్కు నుంచి. సెకండ్ పార్టీ వచ్చేసి వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డు ఏం చేస్తుందంటే, ఐజీ ఇక్బాల్ తెలుసో లేదో నీకు? ఐజీ ఇక్బాల్ గారు వచ్చి 15 రోజులు కూర్చున్నారు పెద్ద మసీద్లో కబ్జా చేస్తానని. అక్కడి నుంచి తీసుకుని వచ్చినామయ్యా. తెచ్చిన తర్వాతే పెద్ద మసీద్కి మేము కూర్చున్నాం. ఈ కూడా ఈ రోజు మేమేమంటున్నాం, మీరు ఎవరైనా ఉన్నాయి మేము పేపర్లుగా 50 పేజీలు ఉన్నాయి, మీరు ఇది తీసుకొని పోయి రేపు పొద్దున ఎలక్షన్లు తెస్తే పొద్దునే ఎలక్షన్లు నడుస్తున్నాయి. పొద్దునే ఎలక్షన్కి రెడీనాం. మాకు అవసరం లేదు. మేము పెద్ద మసీదులో ఉండి యాదో ఒకడు ఏమంటాడు 200 కోట్లు అంటాడు, ఒకడు 400 కోట్లు అంటాడు, ట్రాన్స్లేషన్ జరిగింది అంటాడు, దుర్మార్గం అంటాడు. ఏమయ్యా ఇది? 2000 3000 ఇచ్చే బాడిగలకి, ఇంకొకటి బాడిగలకి 30,000 ఇవ్వండి, 40,000 ఎందుకు ఇస్తాం బాడిగలు? 30,000 40,000. ముసల్లి అంటే తెలుసా? మగ్దుం ముసల్లి అంటే ఎవరు తెలుసా? చెప్తారు తెలుసా? మసీద్లో నమాజ్, ముసల్లి అంటే ముసల్లా వేసుకొని నమాజ్ చేసేవానికి ముసల్లి అంటారు. అట్లా వాళ్ళకే మసీద్లో స్థలం ఇస్తారు. కానీ సౌదీ రోఫ్ గారి హృదయం ఏమో 100%లో 30% హిందూస్కి ఇచ్చినాడు ఆయన. షాప్స్, రత్నం షాప్ తెలుసా? రత్నం బియ్యం బాగుంటుంది అక్కడ. మొత్తం త్రోట్ అదోనిలో ఎక్కడ తిరిగినా కానీ రూపాయి నుంచి 2 రూపాయలు తక్కువ దొరుకుతుంది ఆయన దగ్గర. ఎందుకు దొరుకుతుంది అంటే పెద్ద మసీద్ నుంచి తక్కువ రేటు బాడిగకి ఆయన షాప్ తీసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడు, అయ్యా నాకు పెద్ద మసీద్ నుంచి బాడిగ తక్కువ తీసుకుంటున్నారు, అదే తక్కువ నేను ప్రజలకి ఇస్తాను, సామాన్య ప్రజలకి తినండి అని ఇస్తున్నాడు. ఇది అయ్యా మగ్దుం గారు తెలుసుకోండి. మీకు తెలియకున్నది ఏదో చెప్తే ఎట్లా? ఏమి ఆడ 200 కోట్లు ఈదా, నువ్వు ఇది చేయండి అది ఏం చేసేది ఏం లేదు. ఇలా నేను ఏం చెప్తున్నాము, మీరు ఎలక్షన్ నడపడానికి అర్ధరాత్రి రండి మా దగ్గర. ఏమంటున్నాం, దీనికి విజయవాడ పోండి, విజయవాడ కోర్టులో ఉంది, మీకు చేతనైతే తీసుకొని రండి. పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు, మాకు కాని వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నాం, అయ్యా మాకేమి ఫస్ట్ మీరు మసీద్లో ఎలక్షన్ నడపండి. సౌదీ రోఫ్ గారికి ఏం అవసరం లేదు మసీద్లో ఎలక్షన్ జరగకూడదని. ఫస్ట్ జరిగితే చాలు. 12, 15, 30 సంవత్సరాలు మాకు అవసరమే లేదు. 5 సంవత్సరాలు ఒకసారి జరుపుతానంటున్నాం కదా, జరపండి. ఆడ ఐజీ ఇక్బాల్ వచ్చి నిలబెట్టినందుకే ఇంతసేపు, ఇంత రోజులు ఇంత జరిగిండేది. లక్షలు పెట్టి అనామకుడి దగ్గర తిట్లు ఏమో అంటున్నాం, మామది నానిది అని చెప్పుకునే అవసరం మాకు లేదు. ఏమి కానీ దయచేసి నేను ఒక మాట అంటున్నాము, మగ్దుం గారు మీరు ముస్లిమ్స్కి ఏం చేయలేదంటున్నారు. మీ ఇంటి పక్కనో అవతల పక్కనో ఎవడో చనిపోయింటారు మైనార్టీస్, ఒక అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్ కాదు జనాదా అంటారు, జనాదాకి గాడి అంటారు. ఆ గాడి వచ్చిందా లేదా మీ ఇంటి పక్కన? అది ఎవరు చేస్తున్నాడు? సౌదీ రోఫే. ఏమి లాక్డౌన్ పడినప్పుడు ప్రజలు సొంతం తండ్రి కొడుకు కోసం పోలేదు, కొడుకు తండ్రి కోసం పోలేదు. ఆ టైంలో బండి నడుపుకుని పోయినవాడు సౌదీ రోఫు. ఏమి నువ్వు ఈరోజు చెప్తున్నావు అతనేమి రాజీనామా చేయను, కేసు విత్డ్రా చేసుకుంటే ఎలక్షన్ నడుస్తుందా? ఎట్లా నడుస్తుందా? అట్లా నడిచేది ఉంటే బాగా ఫస్ట్ అందరికంటే ఫస్ట్ మేమే ఉంటాం నీ కనుక, నువ్వే నడిపి. ఇంకొక విషయం చెప్తాను, మైనార్టీ మినిస్టర్ దగ్గర పోయింటే నేను 3 పతాకాలు శాంక్షన్ చేసుకొని వస్తాను అని. అవును 3 పతాకాలు శాంక్షన్, ఆయన ఏమన్నా అంటే అదోళ్ళు ఎవరు లేరా అని చెప్తున్నారంట పాపం. అవును నువ్వు చెప్పాల్సి నేను ఉంటాను కదా, 40 సంవత్సరాలు నాకేంటి, నువ్వేం చిన్న పిల్లడా? నేను కానీ మత పెద్ద, నన్ను ఊర్లో పెద్ద అని చెప్పు నువ్వు.
చెప్పి ఇది 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 ఉంది, ఇది చేయండి అయ్యా అని చెప్పాల్సి ఉంటుంది. నీకు చేత కాలేదనా? ఎందుకు కాలేదనా? ఇదేమి దొంగ బియ్యం కాదు కదా, ఇదేం దొంగ ల్యాండ్ది కాదు కదా, యాదో కబ్జా చేసుకునేది కాదు కదా. ఉన్న మాట ఇది. నువ్వు కానీ మసీద్ నీది కానీ మాది కానీ ఉన్నట్ల నువ్వు కానీ చెయ్యా. నీకు ఎవరు వద్దంటున్నాము? నువ్వు చేసుకో. మేము వద్దని నీకు చెప్పడం లేదు కదా. మేమేం పార్క్ కబ్జా చేసిన దానికి చెప్పడం లేదు. నీకు ఏమంటున్నాము? అయ్యా ఆయన అడిగినాడు, ఏం ముస్లిమ్స్ లేరా ఎవరు అదోంట్లో అని. అయ్యా నేనే ఉన్నాను ముస్లిం, నన్ను 3 తెచ్చినాను, ఇంకొక 3 చెయ్యా అని చెప్పు. చేయడా? నువ్వు ఇంత పెద్ద హోదాలో ఉన్నావు. ఇంకొక చిన్న విషయము, ఇన్ని రోజుల నుంచి నువ్వు ఒక పెద్ద ఛానల్లో ఉన్నావు. ఆ ఛానల్కి మంచి పేరు గుర్తింపు తెచ్చినప్పుడు దాంట్లో 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉండారని చెప్తున్నావు. మళ్ళీ ఎందుకయ్యా ఒక్కరోజు కానీ వేయలేదా అంటే అప్పుడు గుర్తు రాలేదయ్యా మీకు? కొంచెం ఆలోచించి మాట్లాడేది మగ్దుమ్ గారు. అసలు ఇది విషయం ఏముందంటే ఈగో. మీకు నీ కొడుకుకి విదేశాలు పోవడానికి పర్మిషన్ రాలేదు. ఏమి దానికోసం మనం ఏం చేస్తాం? అతని మత పెద్దలు ఏం చేస్తారు? అతని షాయి జామా మసీద్ ముతల్లి ఏం చేస్తాడు? నువ్వు పోయేది ఉంటే ఐటీ ఎవరి దగ్గర పోవాలా? మన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అన్న గారి దగ్గర పోవాలా. మీరు పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళకి చెప్పాలా. కానీ నువ్వు ఒక హోదాలో ఉండవు. నువ్వు పోయి చెప్పయ్యా. నువ్వు చెప్తే నీ మాట వింటారు. ఎవరో ముస్లిం మైనార్టీస్ చెప్పలేదు, మైనార్టీస్ చెప్పడం లేదని మైనార్టీస్ ఏం చెప్తారా? అవి శాల్వాలు కప్తారు. ఏం చేస్తారు వాళ్ళు దానికంటే ఎక్కువ? ఏదో వచ్చిన వాళ్ళకి సంతోషపెడతారు. అయ్యా మాకు పని చేయి, ఇది చెయ్యి అంటారు. విజయభాస్కర్ రెడ్డి నుంచే ఆంధ్రప్రదేశ్ ఉండేది. నీలం సంజీవయ్య అప్పటి నుంచి ఉంది ఆంధ్రప్రదేశ్. నీకు ఎప్పటి నుంచి గుర్తు వచ్చిందంటే విజయభాస్కర్ రెడ్డి నుంచి గుర్తు వచ్చింది. కానీ యాక్చువల్లీ ఫస్ట్ సీఎం ఎవరు అనేది తెలుసుకొని చెప్పయ్యాను. ఏదో చెప్తున్నావు, అసలు కొంతనే లేదు నువ్వు చెప్పేదానికి. కానీ ఏమనుకోవద్దు ఇట్లా అంటున్నానని. మీరు ఏదో ఈగో హక్కు పెట్టుకొని మసీద్ దాని గురించి అక్కడ ఇది జరగడం లేదు, ఇక్కడ ఇది జరగడం లేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఒక్కటి మాట చెప్తున్నాను, నువ్వు ఏ మినిస్టర్ దగ్గర పోతావు? నువ్వు ఒక హోదాలో ఉన్నావు, నీకు అన్నీ ఉన్నాయి. నువ్వు తీసుకుంటావు రేపు ఎలక్షన్. మేము లేదని చెప్పడం లేదు. ఎలక్షన్ రేపు జరపండి అని ఒకవేళ వక్ బోర్డ్కి సంబంధం లేదు. ఇది వచ్చేసి ఎట్లా జరగాల అంటే బైలా 1.5-120 years కింద నుంచి ఎలక్షన్ ఎట్లా జరిగింది? బళ్ళారి హైకోర్టు ఏం చెప్పింది? దాని ప్రకారంగా ఎలక్షన్ జరగాల అని. ఇది పోయింది ఎందుకోసము? కోర్టుకి ఐజీ ఇక్బాల్ వచ్చేసి వక్ బోర్డ్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని వస్తే ఎవరు నువ్వు యాడ్ లేవుంటివి మగ్దుమ్ సాబ్, నువ్వు అడ్రస్ లేదు. ఏమి పోరాడి నిలబెట్టి డబ్బులు తానా భేదం అన్ని విధాలుగా పోరాడి తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ వక్ బోర్డు వచ్చి మేము ఎలక్షన్ నడుపుతామన్నారు. మేమేమన్నాం? మీ ద్వారా మేము నడపం, మాకేం కావాలా? ఆర్డీఓ లేకుంటే సబ్ కలెక్టర్, వీళ్ళ ద్వారా ఎలక్షన్ నడపండి అని మేము చెప్పినాం. అదే కోర్టులో ఇప్పటి వరకు జరుగుతుండేది. 2 పార్టీలు ఎవరు కొట్లాడడం లేదు ఇక్కడ. వక్ బోర్డు, షాయి జామా మసీద్, మీర్ ముతల్లి, ఈ ఇద్దరులోనే గలాట ఉండేది. ఏముంది అంటే కోర్టులో జరుగుతుండేది ఇది. అయితే వక్ బోర్డు హ్యాండ్ ఓవర్ అయితే మసీద్ ఇడిసిపోవాలా, లేదంటే మహిళా ప్రకారంగా బళ్ళారి హైకోర్టు ఏం చెప్పింది దాని ప్రకారంగానే ఎలక్షన్ నడుస్తాయి. మీకేమైనా డౌట్లు ఉంటే 200 కోట్లు దుర్మార్గంగా సంపాదిస్తున్నారు, సౌదీలో అనుచాల సంస్థలు అంటే అది మన సుమన్ టీవీలో వచ్చింది. ఏమని వాళ్ళు ఒక 4 షాపులు 15 షాపులు అడిగినారు. ఏమంటే వీడియో ఎక్కువైతుందని ఒక 3-4 పెట్టినారు. మీరు పోయి అడగండి వాళ్ళకి, అయ్యా మీ దగ్గర నుంచి వీళ్ళు ఏమన్నా డబ్బులు వసూలు చేస్తున్నారా? వసూలు చేస్తుంటే మా పైన కేసులు పెట్టించి మాకు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పలేకుంటే మీరు ఎక్కడ ముక్కురు, మీ నాలుక ముక్కు ఎక్కడ పెట్టుకుంటారో మీరు చెప్పారు. ఎక్కడైనా మేము అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించి ఏదో సౌదీ నుంచి వస్తున్నాయి 200 కోట్లు 4 అంతా వచ్చేది ఉంటే ఇంకా ఏం ఫ్యాక్టరీలు పెట్టి గుజరీ షాపులు నడిపే అవసరం మాకు ఏముంటుందా? అదే పెద్ద మసీద్ కూర్చొని ఆరాంగా సంపాదిస్తుంది. అవసరం లేదు మాకు. కష్టపడుతున్నాం, సంపాదిస్తాం. ఏం మసీద్ నుంచి మాకు 1 రూపాయి వద్దు, మేము తీసుకోలేదు. మా అన్న రౌఫ్ గారు కూడా ఏం తీసుకోలేదు. కానీ ఒక్క విషయం క్లియర్గా చెప్తున్నాను, మీకేమైనా డౌట్ ఉంటే పెద్ద మసీద్ షాపుల నుంచి ఇండ్ల వరకు పోయి కనుక్కోండి. అయ్యా మీ దగ్గర నుంచి అది ఏదో 200 రసీదు ఇట్లా మాటికి 10 సార్లు అట్లా 200 ఫేక్ నోటీసులు 130 పెట్టేసి చూపిస్తాను నీకు రేపు పొద్దున.
అయ్యా ఇంకొక విషయం చెప్తున్నాను. నేను మొన్న రీసెంట్గా నెల్లూరుకు పోయినాను. నెల్లూరులో పోతే కారు ఇట్లా ఇట్లా పోయినా అంతే 100 रुपये ఒక బోట్ ఫీజు అన్నారు. రేపు పొద్దున शाही जामिया मस्जिद की मेरे मुसलमान भाइयों को एक बात समझा रहा हूं मैं, क्या भाई, खाली मैं नेल्लूर की दरगाह को गया तो 100 रुपये की रसीद पड़ा, कार अभी एंटर नहीं हुई, बाहर ही है, दिए तो कार, नहीं तो चले जाने फीस अलग, नारियल मारने 20 रुपए। वक्फ बोर्ड में गए तो ये हालत रहती क्या? इन्होंने आज क्या बोल रही, राजीनामा करको जाओ, क्या भी नहीं, केस विड्रा कर लो करे, राजीनामा की बात में केस विड्रा कर लो करे, केस विड्रा कर लिए तो क्या होता? सभा वक्फ बोर्ड आपको बैठा तो कौन जिम्मेदार उसका, कौन जिम्मेदार? वक्फ बोर्ड आपको हैंड ओवर कर लिया तो अब तब इलेक्शन नहीं चला तो कौन जिम्मेदार? वो नहीं होना तो हमें मेहनत पड़ रही। तो आज क्या सऊदी अरब भाई क्या हमें उनकी अम्मा के नाम को ऑलरेडी मस्जिद खोली वहां, क्या खाजा भी मस्जिद को आलिशान ने मस्जिद खोली है, 500 में मुसल्ले हैं, नमाज वहां पढ़ रही हैं, अल्हम्दुलिल्लाह खूब अच्छा रखी उन्होंने, जामा मस्जिद के ऊपर जीने की जरूरत नहीं है उनको, लेकिन कई को मेहनत पड़ रही है। तो अद्वानी की जामिया मस्जिद मुसलमानों की मिल्कियत, वो मिल्कियत बचा को अरे इलेक्शन चले के बाद कौन बोला उसे देखो जा तुम करी उन्होंने। अब वो बात हमारे मुसलमान भाई जरा समझना, ये कौन की चार आते रहते जाते रहते ऐसे क्या, वो एक जरा ख्याल में रख ले को ये करो। और मेहरबानी रहती है कि चनद में क्या है तो 200 करोड़ वहां इसे कहा की, यहाँ इसे कहा की, भाई इन रोबे में आज पहले घूर था 2002 में, वो घूर कब्जा कर घरा डाल लिए वाले के घरा डाल लिए वाले उन्होंने आज मीडिया में रोको क्या बता रहे हैं भाईगण के छानाला, ये हमारा जाति हमें साहिबा कने खरीदे, वहां वो भी साहिबा कने खरीदा नहीं, सोब जामिया मस्जिद की चो, लेकिन तब रोब भाई नहीं था, वो क्या किए, कहां की बात कर रहे हैं, तालीम की बात, तालीम की बात क्या भी नहीं हुआ, 2 की 4 कदम उन कब्जा करा, उसके ऊपर केस डाले, केस चल रहा है। हाँ इलेक्शन चला तो इलेक्शन में हमें ठहरे तो इलेक्शन में अगर रोब भाई ठहरना चाह रहा नहीं ठहरा, लेकिन 90% ठहरने का इरादा नहीं है उसका, इलेक्शन चला बस भाई अरे कौन के खाया अल्लाह का लाल उसे देखो जा तुम कर दे, मेहरबानी रहती मेरे भाइयों को, मुसलमान भाइयों को, ये एक बात ख्याल में रख लो, क्या वो मस्जिद के वास्ते क्या कि उसमें आमदनी को की किसके के वास्ते रोब भाई नहीं मेहनत पड़ रहा है, वो कौम की आस्ती है, कौम की जिम्मेदार, कौम की मिल्कियत हो, कौम कुछ जाना है नहीं ये कर रहा, सो चंद इसमें 2 की 4 की ये कर रही, लेकिन होता है ख्याल में रख लो, ख्याल में रखो, मेहरबानी रहती है क्या भाई, इन जो मेहनत पड़ रहा है उसे सब जने ताउन करो, तुम्हें मेहनत पढ़ो, इससे रोब भाई को सपोर्ट करो, सपोर्ट करे तो मस्जिद आज बचने की कोशिश रहती, नहीं कर तो बोले तो ये ना होना तो रोज को एक पैदा कर रहे, मीडिया को आना को होते एक मीडिया वाले को लाते, रोज के एक मीडिया को आना को होते एक को पैदा करते, क्या ये ऐसे रोज को एक पैदा कर रहे हैं। आज को आज भी बोल रहे हैं, आज भी इरादा नहीं था हमारा आने का, लेकिन कई को आना पड़ा मजबूरी, तुम ना सबको समझाना गाँव वाले को, तो मेरी मेहरबानी रहती अदोनी वाले को, जरा एक इन्होंने जो कर रही है बद पीछे हमारे मीर जाफर मीर सादिक की नस्ल जो कर रही, वो नस्ल को जरा ख्याल में रखो, ख्याल में रखो, जो भी डिसीजन लो क्या ये है इलेक्शन बरहक चलाते कोशिश कर रहे हैं, इंशाल्लाह अगर अल्लाह इलेक्शन चलाया तो बराबर इलेक्शन चले दे, कौन के अल्लाह का लाल बैठन दे, बस उसके बाद खत्म कर, क्या भाई, सलाम अलैकुम, नमस्कार, क्या होना।